నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈ వీడియోలో 4వ తారీఖు కానీ, 13వ తారీఖు కానీ, 22వ తారీఖు కానీ, 31వ తారీఖు కానీ ఈ తేదీలలో మీరు జన్మించినట్టయితే మీ డెస్టినీ నంబర్ కనుక 7వ నంబర్ కనుక వస్తే 4/7 కాంబినేషన్లో కనుక మీరు పుట్టినట్టయితే మీకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి, ఎలాంటి నష్టాలు ఎక్కువగా వాటిల్లే అవకాశాలు ఉన్నాయని కూడా నేను మీకు ఈ బోర్డు ద్వారా చూపెడతాను. ఒక్కసారి ఆ బోర్డు చూడండి. చూడండి, ఇక్కడ 4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు, 31వ తారీఖు ఈ 4 తేదీలలో మీరు జన్మించినట్టయితే ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇది చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చూడండి, 4వ తారీఖులో ఎవరైనా జన్మించారా? 4వ తారీఖులో జన్మిస్తే డేటు, మంత్, ఇయర్ మొత్తం కొడితే 7వ నంబర్ వచ్చినటువంటి వారు. ఈ 4వ నంబర్కి 4వ నంబర్ బర్త్ నంబర్ వేసేయండి. డేటు, మంత్, ఇయర్ మొత్తం కొడితే 7 రావాలి. 4/7 కాంబినేషన్ లో ఎవరైనా జన్మించారా ఈ 4 సిరీస్ లో? లేదంటే 13వ తారీఖు మీరు జన్మించారు. 13 అంటే 1+3 4 మనం బర్త్ నంబరు. డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడితే 7 రావాలి. ఆ 7 ఎవరికైనా వచ్చిందా గుర్తుపెట్టుకోండి. అంటే ఇది చూడండి, గమనించండి, నేను చెప్పేది మీరు గమనించే ప్రయత్నం చేయండి. మీరు లేదంటే 22వ తారీఖు జన్మించారా? డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడితే 7 కనుక ఎవరైనా వచ్చిందా? 31 అన్నా 3+4 4 వేసారు కదా. డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడితే 7 నంబర్ వస్తుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు డెస్టినీ నంబర్స్ అనేది 1 నుండి 9 వరకు వస్తాయండి. ఎవరికైనా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి 1 నుంచి 9 వరకు ఏదైనా ఒక నంబర్ వస్తుంది డెస్టినీ. 1 వచ్చినా పర్లేదు, 2 వచ్చినా పర్లేదు, 3 వచ్చినా పర్లేదు, 4 వచ్చినా పర్వాలేదు, 5 వచ్చినా పర్వాలేదు, 6 వచ్చినా పర్వాలేదు, కానీ 7 మాత్రం రాకూడదు. 8 వచ్చినా పర్వాలేదు, 9 కూడా వచ్చినా పర్వాలేదు, దానిలో ఎటువంటి సమస్య రాదు. కానీ దురదృష్టం అనేది ఎవరికి ఎక్కువగా వెంటాడుతుందంటే ఈ డెస్టినీ నంబర్ 7 వచ్చినటువంటి వారికి ఎక్కువ దురదృష్టం అనేది కూడా వీళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. అది ఏ విధంగా చేస్తుందంటే డబ్బు మంచినీళ్ళగా ఖర్చు అయిపోతుంది. అంటే ఎంత కష్టపడి సంపాదించినా కూడా ఆ సంపాదన ₹1 కూడా మిగులుబాటు అనేది ఈ డెస్టినీ నంబర్ 7 అయితే ఎవరికైతే వస్తుందో వారికి అది జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 4/7 కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం గుర్తు 4/7 కాంబినేషన్ మీకు వస్తుందా? వస్తే మాత్రం చాలా వరకు ఫైనాన్షియల్ గా వెనకబడిపోవడం. తర్వాత ఉద్యోగం కోసం బాగా ప్రయత్నించి బాగా చదువుతారు. చదివితో పెద్ద చదువులు చదువుతారు. వచ్చే ఉద్యోగం మాత్రం సాదా సీదా కామన్ మెన్ గా ఒక చిన్న ఉద్యోగంలో స్థిరపడుతుంటారు. మరి అంతకంటే ఉద్యోగం చేయకపోతే ఖాళీగా ఉంటే చుట్టుపక్కల వాళ్ళు చూసేవాళ్ళు కూడా బాగోదు కదా. అందుకే ఏదో ఒక ఉద్యోగం చేద్దాం అని మినిమం ఒక 10-15 వేలకు 20 వేలకు లోపే వాళ్ళకు ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా అక్కడికే సరిపోతుంది. కానీ ఆ డబ్బు మిగులుబాటు అనేది అసలు ఏమాత్రం ఉండదు. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం బలహీనపడిపోతుంది. రోజు రోజుకి ఎదగాలి. మనిషి అన్నప్పుడు మనిషిలో మనకు అంటే మనిషిలో ఆలోచన విధానం ఎట్లుంటుంది, రోజు రోజుకి ఎదుగుతూ ఉండాలి అని ఆలోచన ఉంటారు. కానీ వీళ్ళ పరిస్థితి ఏంటంటే రోజు రోజు తరుగుతూ ఉంటారు. ఎందుకు వీళ్ళకి ఈ సమస్య వచ్చిందంటే ఈ కాంబినేషన్ వల్ల. ఈ కాంబినేషన్ ఇలా ఉంచి వారి పేరు 360 డిగ్రీ టు 270 డిగ్రీస్ టు 360 డిగ్రీ మధ్యలో వారి పేరు మాత్రం కంపల్సరీ ఉండాలి. ఒకవేళ పేరు కనుక లేదనుకోండి, ఇక నేను చెప్పినటువంటి సమస్యలు అన్నీ వస్తాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ కాంబినేషన్ లో పుట్టినటువంటి నేను బాగానే ఉన్నాను కదా, నాకు మంచి ఉద్యోగం వచ్చింది, మంచి వివాహం జరిగింది, సొంత ఇల్లు కట్టుకున్నాను, వాహనం కొనుక్కున్నాను, నేను హ్యాపీగానే ఉన్నాను కదా అని మీలో ఎవరికైనా ఒక ఆలోచన రావచ్చు. అది ఎందుకు మీకు అంత మంచిగా ఉంది అంటే మీకు ఒకటే దీని ఒక కారణం ఏంటంటే మీ పేరు 270 పైనే ప్రోగ్రామింగ్ చేయబడి ఉండొచ్చు. అంటే మీ తల్లిదండ్రులు ఏం న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రకారం ఏం పేరు పెట్టకుండా యాదృచ్ఛికంగా లక్కీగా పేరు 270 డిగ్రీల కోణం నుండి 360 డిగ్రీల కోణం మధ్యలో అది మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉంటే మీకు ఆ భవిష్యత్తు అనేది తప్పకుండా వస్తుంది. ఇక మాకు నష్టాలు జరుగుతున్నాయండి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామండి,
వ్యాపారం సరిగా జరగట్లేదండి, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయండి, చాలా సంవత్సరాల నుండి కోర్టు కేసులు, భూ తగాదాలతో ఇబ్బంది పడుతున్నామండి, మా తల్లిదండ్రులకు మాకు సఖ్యత లేదండి, ఇట్లా అసలు రిలేషన్షిప్ ఫెయిల్ అవుతున్నానండి, మేమెంత మంచి చెప్పినా కూడా చెడు అర్థం చేసుకున్న వాళ్ళు పెరిగిపోతున్నారండి, ఎప్పుడు ఆరోగ్య సమస్యలు, అనారోగ్యంతో ఎప్పుడు ఇబ్బంది పడుతున్నామండి, 20 రోజులలో నెలలో 20 రోజులు బాగలేకపోవడం, ఒక 10 రోజులు మాత్రమే బాగుంటాడు, అట్లా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎంత కష్టపడి పనిచేసినా ఆ ఇంట్లో ఒక చిల్లి దెవ్వ కూడా అసలు వెనుకేయలేకపోతారు. సంపాదన వస్తుంది కానీ ఏం లాభం, దానికి రెట్టింపు ఖర్చు అయిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టినటువంటి వారు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే పెద్ద మొత్తంలో దెబ్బపడిపోతుంది. అంటే ఆ వ్యాపారం అనేది కూడా చాలా వరకు నష్టాలలో ఉండడం, ఎక్కువగా ఇబ్బందులు పడడం. దీనిలో పుట్టినటువంటి వారు సొంత గృహ నిర్మాణం కోసం ప్రయత్నిస్తుంటారు. అది పూర్తయినా కూడా దానిలో ఏమాత్రం ప్రయోజనం ఉండదు. వాహనాలు కొన్నా నష్టపోతారు వీళ్ళు. సంతాన విషయంలో వాళ్ళ ద్వారా ఇబ్బందులు తలెత్తుతాయి. కొందరుకు అంగవైకల్యులుగా జన్మించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది మాత్రం కన్ఫర్మ్. అంటే బర్త్ నంబర్ కి డెస్టినీ నంబర్ కి వీళ్ళ రాశి నక్షత్ర లగ్నానికి 270 డిగ్రీల కోణంలో కనుక కింద గనక వాళ్ళ పేరు కనుక ఉన్నట్టయితే వాళ్ళకు సంతానంతో సమస్యలు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలతో పాటు సంతానంలో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ లక్కీగా మీరు అదృష్టవంతులు 270 డిగ్రీల పైన కనుక వాళ్ళ పేరు కనుక ప్రోగ్రామింగ్ చేసుకోగలిగితే, ఉండగలిగితే వాళ్ళకి మంచి భవిష్యత్తే ఉంటుందండి. కాబట్టి ఈ యొక్క జాతకాన్ని మన ఆస్ట్రాలజీ ప్రకారం గమనించినట్టయితే ఇది రాహు, ఇది కేతుకు సంబంధించిన నంబర్. రాహు కేతులు అనేటువంటి వారు ఛాయాగ్రహాలు. రాహు అనేటువంటి వాడు మహావిష్ణువు చక్రధారణ వల్ల 2 భాగాలుగా ఖండించబడినటువంటి ఈ యొక్క రాక్షస జాతి గ్రహాలు. ఇవన్నీ ఒక విధంగా రాక్షస జాతికి చెందినటువంటి వాడు రాహు అనేటువంటి తెలుసు కదా. ఈ యొక్క ఆ దేవతలందరికీ కూడా మహావిష్ణువు అందరికి అమృత భాండాగారం తీసుకొచ్చి అందరికి దేవతలకు అందరికి పోస్తుంటే ఆ సమూహంలో రాహు అనేటువంటి రాక్షసుడు ఎవరికి తెలియకుండా కన్ను కప్పి ఆ సమూహంలో కూర్చుంటాడు. 3 దేవతలలో ఆ మహావిష్ణువు మోహిని అవతార రూపంలో ఉంటాడు. అతనికి ఏం తెలుసు, మామూలుగా అందరికీ సీరియల్ గా పోస్తూ ఉంటాడు. పోస్తూ ఉంటే ఈ యొక్క రాహు అనేటువంటి వాడు కూడా పోస్తాడు, అమృతం పోస్తాడు. చంద్రుడు మరియు బుధుడు ఈ యొక్క మోహిని అవతార రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువుకు కనుసైగా చేస్తారు. అయ్యా మీరు పోసేది రాక్షసుడికి వాడు, రాక్షసుడు వాడు అంటే ఇమీడియట్ గా మోహిని అవతార రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు చక్రధారణతోని ఈ యొక్క రాహువు తలభాగం మొండెం 2 వేరైపోతుంది. ఈ 2 వేరైనటువంటి ఈ రాక్షస జాతి గ్రహము అంటే రాక్షస జాతి ఈ గ్రహాలుగా మనకు ఏర్పడినటువంటి ఈ యొక్క ఇవి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటాయి. అయ్యా మా నుదుటి రాత ఎలా రాశావు? ధర్మ శాస్త్రాలలో కూడా అమృతం సేవించినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవతలుగా చలమనవుతున్నారు. దేవతలలో మాత్రమే అమృతం తాగుతారు వాళ్ళని చెప్పారు. మరి మేము తెలుసో తెలియకో మేము కూడా అమృతం తాగాను, నేను కూడా అమృతం తాగాను. నాకు 2 భాగాలుగా కట్ చేశారు, 2 కూడా జీవంగానే ఉన్నాయి, మేము బ్రతికే ఉన్నాం, కాబట్టి మాకు ఏదైనా ఒక దారి చూపించండి అంటే అప్పుడు మీకు తదాస్తు రాహు కేతువులు 2 కూడా రాహు కేతులుగా మీరు ఛాయాగ్రహాల భాగంలో మిమ్మల్ని కూడా కొలిసే వాళ్ళు ఉంటారని అప్పుడు ఒక బ్రహ్మదేవుడు మోక్ష మార్గాన్ని కల్పిస్తారు. కాబట్టి ఈ 2 ఒక విధంగా చెప్పాలంటే 2 కలిసి ఉండవు యాక్చువల్ గా. వీటిని అతుకు పెట్టాలని చూస్తే అది బ్రహ్మ చట్టం తిరుగుతున్నాం. అదేవిధంగా ఒక డేట్ ఆఫ్ బర్త్ లో 4 కానీ 7 కానీ బర్త్ నంబర్ డెస్టినీ నంబర్ ఉన్నటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే చాలా డిస్టర్బ్ గా తయారవుతారు. ఇది వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలండి. కాబట్టి ఒకసారైనా మీ పేరుని ఈ డిగ్రీస్ లో సెట్ చేసుకొని ఒకసారి ఆర్థిక స్థితిగతులకు గాను లక్ష్మీ కుబేర హోమాన్ని మీరు చేయించుకోగలిగితే మీకున్నటువంటి సమస్యలు కంప్లీట్ గా క్లియర్ అవడంతో పాటు మీ పేరుని 360 డిగ్రీల నుండి లోపు 270, 360 డిగ్రీల లోపు
మీరు తప్పకుండా మీరు మీ పేరును సరి చేసుకునే బాధ్యత మీది. తప్పకుండా మీకు మంచి జరుగుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మరి నేను చెప్పినటువంటి కార్యక్రమాలు కనుక మీరు చేసుకోగలిగితే, నేను చెప్పినటువంటి ఆ లక్ష్మీ కుబేర హోమాన్ని మీరు జరిపించుకొని మీ పేరుని 270 to 360 డిగ్రీ కోణంలో కనుక మీ పేరు ఉండగలిగితే ఇక మీకు తిరుగుండదండి. అది మాత్రం 100% నేను క్లారిటీ ఇస్తున్నాను. ఇంకా మీకు తిరుగుండదు. మీ జీవితంలో మీరు మంచి పొజిషన్కి వెళ్తారు, నంబర్ 1 స్థాయికి వెళ్తారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.